హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ అల్లం మురబ్బ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకి జలుబు, దగ్గు, గొంతులో గరగరగా ఉన్నప్పుడు ఈ అల్లం మురబ్బ చాలా రిలీఫ్ని ఇస్తుందండి. అలాగే జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే వికారంగా ఉన్నప్పుడు కానీ ఈ అల్లం మురబ్బ తింటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కి అండ్ హెల్దీ డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అల్లం మురబ్బ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా 10-15 నల్ల మిరియాలు, 4 యాలకులను మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను అండి. మీకు ఎలా పాసిబుల్ అయితే అలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో పైన తొక్క తీసేసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు అల్లం ముక్కలను తీసుకున్నాను అండి. ఇప్పుడు ఇందులోకి 10-15 తులసాకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేస్ట్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి ఇలాగా వాటర్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, దంచిపెట్టుకున్న మిరియాల యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం బెల్లం యూస్ చేస్తున్నా కాబట్టి మురబ్బ అనేది కొంచెం డార్క్ కలర్లో వస్తుందండి. మీకు వైట్గా రావాలి అంటే హాఫ్ బెల్లం, హాఫ్ షుగర్ని తీసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇదంతా గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి. ఇలా గట్టిపడడం స్టార్ట్ అయిన తర్వాత ఇలాగ కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలన్నమాట. మీరు కలపకుండా అలా వదిలేస్తే అడుగంటి మాడు వాసన వస్తుందండి. సో ఇది మాడిపోకుండా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి గట్టిపడడం స్టార్ట్ అయ్యాక సిమ్లో ఉంచే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలాగ వాటర్లో కొద్దిగా వేసి బాల్లా చుడితే మనకి గట్టి బాల్ లాగా రావాలండి. ఇంకా మనకి కన్సిస్టెన్సీ రాలేదు. సో ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఇలా బాల్ లాగా చుట్టుకొని ఇలాగ వాటర్లో వేస్తే మనకి టక్మన్ సౌండ్ రావాలండి. అప్పుడు కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ తేనెని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తేనెని ఆఫ్ చేశాక మాత్రమే యాడ్ చేయాలండి. లేదంటే తేనెలో ఉన్న బెనిఫిట్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇలాగ మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలాగా నెయ్యిని మొత్తం గ్రీస్ చేసుకొని షుగర్ పౌడర్ని ఇలాగా కోట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అంతా ప్లేట్కి కోట్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న మిక్సీని యాడ్ చేసుకొని చెయ్యి తడుపుకుంటూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ని కానీ లేదంటే పార్చ్మెంట్ పేపర్ని కానీ యూస్ చేసుకుని ఇలాగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత దీని మీద చాకుతోటి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారక ముందే చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారినాక ఇలా ఈజీగా చిన్న చిన్న పీసెస్ లాగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా పీసెస్ అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు కొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా పట్టించుకోవాలి. ఇలా షుగర్ పౌడర్తో కోట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవటమే. అంతే అండి. టేస్టీ అండ్ హెల్దీ అల్లం మురబ్బ రెడీ అయిపోయినట్లే.
దీన్ని రోజు ఒక ముక్క ఏదో ఒక టైంలో తీసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. సో, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.